హలో, నేను మీ డాక్టర్ గోపీనాథ్ బండారి, కన్సల్టెంట్ హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఇవాళ మన దగ్గర హర్ష అనే అబ్బాయి ఉన్నాడు. ఈజ్ ఫ్రమ్ ఆసిఫాబాద్. ఓకే, సో తనకి సెప్టెంబర్ 2024లో హీ హ్యాడ్ అ ఫాల్ అండ్ దాని ద్వారా హీ గాట్ అన్ ఇంజరీ టు ద లెఫ్ట్ ఎల్బో. అండ్ అక్కడ లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తనకి హ్యాండ్ కంప్లీట్లీ 90 డిగ్రీ పొజిషన్లో ఎల్బో స్టక్ అయిపోయింది. తనకి హీ కుడ్ నాట్ గెట్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అట్ ద ఎల్బో. అట్ ద సేమ్ టైమ్ లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ కూడా క్లా డిఫార్మిటీలోకి వెళ్ళిపోయింది బికాస్ హిస్ అల్నా నర్వ్ ఆల్సో వాజ్ డ్యామేజ్డ్. Now at that position he has come to us, and last November lo we have operated Sri Harsha, and ippudu now I think about 3 months to 4 months అయిపోయింది after surgery, and he is almost getting his normal range of motion, complete movement anta kuda elbow 100% range of motion ఉంది. అండ్ హిజ్ అల్నార్ నర్వ్ కూడా సెన్సేషన్స్ అన్ని రికవర్ అయిపోయాయి. ముందు తనకి అలా లిటిల్ ఫింగర్లో పట్టుకుంటే స్పర్శ కూడా తెలిసేది కాదు, గిచ్చినా కానీ పెయిన్ తెలిసేది కాదు. ఇప్పుడు లైట్ టచ్ కూడా సెన్సేషన్ తనకి తెలుస్తుంది. సో ఎలా జరిగింది ఇదంతా కూడా మనం హర్ష వాళ్ళ మదర్తో మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు రజిత, కొడుకు పేరు వచ్చేసి శ్రీహర్ష. మాది కవటాల మండల్, కొమరం భీం జిల్లా. ఈ స్కూల్లో ఆడుకోగా ఈయన కింద పడ్డాడు. మేము దగ్గరలో ఉన్న కాజనర్ హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ చిన్నగా ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. 15 days పట్టి కట్టారు. మళ్ళీ తర్వాత మేము వెళ్ళినాక సెట్ అయింది, ఎక్సర్సైజ్ చేయిస్తే రోజు వచ్చేస్తుంది అని చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత మేము చేయించినాం. ఈయన నొప్పితోటి ఈయన చేయకపోయేసరికి మాకు తెలియక ఆయుర్వేదిక్ కూడా చేయించుకున్నాం. ఆయిల్ పెట్టి మసాజ్ చేసిండ్రు, మాలిష్ చేసిండ్రు. దాంతో ఇక మళ్ళీ చేయి రావట్లేదు. అప్పటికే 2 సార్లు వెళ్ళినాం, మాలిష్ చేయించినాం. ఇటువంటి చేపియద్దు, డాక్టర్ని కలుసుడు మంచిది అని తెలిసి మళ్ళీ మేము ఆ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇట్లనే ఏమంటారు అని భయం వేసి ఆయన ఎక్స్రే తీపిచ్చి వెళ్ళలేదు ఆ హాస్పిటల్కి. మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళినాం, చంద్రపూర్ అని. అక్కడ సారు ఎంఆర్ఓ తీపిచ్చినారు, ఎక్స్రే తీపిస్తే అక్కడ కూడా సర్జరీ చేయాలని చెప్పిండ్రు. ఆపరేషన్ చేస్తామనేసరికి మేము సరే అని అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చినాం. ఫిజియోథెరపీకి వెళ్ళి ఈయనకు రోజు ఎక్సర్సైజ్ చేయించిన ఒక వారం రోజులు చేసిన తర్వాత ఈయనకు ఏంటంటే ఈ నరాలు, ఈ వేలు 2 వేలు వంకెరపోయి ఉన్నాయి. అయితే ఆ సార్ ఏమని చెప్పారు, ఫిజియోథెరపీ సార్ ఏమని చెప్పారంటే ఈ నరాల వీక్నెస్, నరం కూడా దెబ్బతిని ఉండొచ్చు అని చెప్తే అక్కడ సారు మీరు ఒక డాక్టర్కి చెప్తా, నేను హైదరాబాద్కి వెళ్ళి కలవండి అని చెప్పారు. అయితే చంద్రపూర్కి వెళ్ళిన ఆపరేషన్ చేయాలన్నారు కదా, ఇది నరంది కూడా ఉంటే ఇంజక్షన్ తోటి కూడా చేస్తారు, అమెరికన్ డాక్టర్ అని ఉన్నారు, ఇట్లా వెళ్ళి కలిసి రండి, మీకు ఇష్టమైతే చేయించుకోండి అని చెప్పిండ్రు. అయితే మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చి అమెరికన్ డాక్టర్ అని కలిసినాం ఒకసారిని, నరాల హాస్పిటల్. అక్కడ కలిసేసరికి ఇదంతా స్టోరీ చెప్పేసరికి ఇక్కడ అపోలో హాస్పిటల్లో డాక్టర్ గోపీనాథ్ బండారి సార్ అని ఉంటారు, ఆ స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి ఇదంతా చెప్తే బోన్స్ గురించి అయితే ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చేసి అపోలో హాస్పిటల్కి వచ్చి ఇదంతా చెప్పినాం సార్కి. ఎక్స్రే తీపిచ్చినాం, అన్నీ చూసిండ్రు. సేమ్ ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రు. నరం కూడా అందులో ఇరుక్కొని పోయి ఉంది అని. మళ్ళీ ఆపరేషన్ చేయించిన తర్వాత మూమెంట్ కూడా అప్పుడు ఇట్లా నోటి దగ్గర కూడా నీళ్ళు తాగడానికి కానీ, ఇట్లా చావడానికి కానీ, ఇట్లా ఏమన్నా పట్టుకోవడానికి కూడా ఆయనకు పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది చెయ్యి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కొంచెం నార్మల్గా ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏలు మాత్రం ఇప్పుడు కొంచెం మూమెంట్ నడుస్తుంది. మెయిన్ థింగ్, ఎల్బో ఇంజరీ అయ్యాక ఊర్లలో తెలియక ఆయుర్వేదిక్ అని, నాటుకట్టు అని చెప్పేసి చేయికి పిండి కట్టేపిచ్చేస్తారు. తర్వాత మూమెంట్ రావడానికి ఆయిల్ పూసి మసాజెస్ చేపియడాలు, మాలిష్ చేపియడాలు. తర్వాత యూజువల్లీ జర్రా అంటారనమాట, ఈ నాటుకట్లు కట్టేవాళ్ళు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మసాజ్ చేసి, ఆయిల్ పూసి, ఇలాంటివి ఎక్కువ చేసి ఇటువంటి కాంప్లికేషన్స్ అనేది తెలియక పిల్లల్లో డెవలప్ అవుతాయి అన్నమాట. సో మెయిన్ థింగ్ మనం ఇటువంటి కండిషన్స్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ఎల్బోలో ఎటువంటి ఫ్రాక్చర్ అయినా కానీ, గాయమైనా కానీ, ఫస్ట్ థింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. నాన్ ఆర్థోపెడిక్ కట్లు కట్టే వాళ్ళ దగ్గరికి, నాటు వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిండి కట్టు కట్టించేసుకొని తర్వాత మాలిష్ చేయించుకోవడం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్తో మా దగ్గరికి మోచేయి కంప్లీట్లీ లాక్ అయిపోయి మోచేయిలో మూమెంట్ లేకుండా చాలామంది పిల్లలు
లోకల్లో నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మేము సర్జరీ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా ముందే మా దగ్గరికి వస్తే కొన్నిసార్లు సర్జరీ లేకుండా కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ బికాజ్ తనకి ఇలాంటి కాంప్లికేషన్ డెవలప్ అయింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం. సో ఎల్బోలో ఇంజురీస్కి మాలిష్ కానీ మసాజెస్ కానీ చేయకూడదు అని మనం క్లియర్గా ఇది అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ.